ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యమే శుభవార్త. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అనగా ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు పాపపు ఊబిలో నశించిపోతున్న మానవుని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చుటయే ఈ లోకమునకు గొప్ప శుభవార్త. ఆ రక్షణ సువార్తను ఆయన శిష్యులు మరియు నేటి వరకు అనేక మంది దేవుని సేవకులు ప్రకటించుచున్నారు. నేడు మీరు ఆలకిస్తున్న ఈ వాక్యమే సువార్త అయ్యున్నది గనుక ఆ సత్య సువార్తను మనము స్వీకరించి వాక్యమునకు మన హృదయంలో చోటు ఇచ్చిన ఎడల మనము స్థిరపరచబడదము. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము నీ సువార్తను తెలియని వారికి తెలిపే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.